ప్రభునామములో ప్రత్యేక వందనాలు. బాగున్నారా? ఆ కృప కలిగిన దేవుడు నీకు విజయమును నెమ్మదిని ఇచ్చి నీ ముందు సైన్యాధిపతిగా నడుస్తాను అని వాగ్దానం చేస్తున్నారు. ఈ వాగ్దానం వింటూ నమ్ముతూ ఎదురు చూస్తే ఒక దినం నీవు సాక్ష్యం చెప్తావు. అటువంటి సాక్ష్యం చెప్పాలనే ఆశతో ఈ వీడియో చేస్తూ మీ ముందుకు మేము పంపిస్తున్నాం. నమ్మండి, నమ్మదగిన వారు చేతులెత్తండి. చూద్దామా? రోమాపత్రిక 8వ అధ్యాయం 37వ వచనంలో అంటున్నాడు, అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయం అత్యధిక విజయం. విజయం వేరు, అత్యధిక విజయం అంటే ఎవరూ పొందలేనంతగా, ఎవరూ చూడలేని మహిమను చూడగలిగిన భాగ్యమును దేవుడు ప్రసాదిస్తాడు. అటు కృప కలిగిన దేవుని సన్నిధిలో ఈ ఉదయకాలం వింటూ ఊహించుకోకు, నమ్ము. నమ్మదగిన వారితో సహాయం చేయి. కృపా సత్య సంపూర్ణుడైన యేసు క్రీస్తు ప్రభుల వారు అపోస్తలుడైన పౌలు ద్వారా రోమా సంఘములో అద్భుతమైన విషయాలు మాట్లాడుతున్నాడు. ఈ ఉదయకాలం నాతో నా ప్రభు మాట్లాడుతున్నాడని వాగ్దానం వైపు చూడు. ఏమన్నాడంటే, అత్యధికమైన విజయము పొందుచున్నాము. మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవైనను రాబోయేనను అధికారులైనను ఎత్తైనను లోతైనను సృజించబడిన మరి ఏదైనాను మన ప్రభు యేసుక్రీస్తు నందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరని రూఢిగా నమ్ముచున్నాం. ఎన్నో పరిస్థితులను బట్టి, ఎన్నో ఇబ్బందులను బట్టి మనము ప్రభువా ఈ యాత్రను కొనసాగించగలదుమా? ఈ సమస్యను నేను పూర్తి చేయగలదునా? ఇల్లు కట్టే వ్యక్తి అనుకుంటాడట, బేస్మెంట్ వేసి ఫస్ట్ ఫ్లోర్ వేసేదాకా బాగానే ఉంటాడు. అక్కడి నుంచి డబ్బు సరిపోక ఏమవుతుందండి? మూలరాయి వేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుని సన్నిధిలో దైవజన్ నోటి నుంచి ఏ వాగ్దానం విన్నావు? అందుకే ప్రభు చెప్పాడు, దావీదు దగ్గర ప్రార్థన చేస్తున్నాడు. ఏమన్నా తెలుసా? పని పూనుకో, నీకు నేను సహాయం చేస్తాను. అత్యధికమైన విజయం దేవుడిస్తాడు. నువ్వే పని ప్రారంభిస్తున్నావు, దాంట్లో నువ్వేదైనా స్పెషల్ టెస్టులు రాస్తున్నావా, ఈ రాస్తున్న టెస్ట్లో నువ్వు నమ్మాలి. ప్రభువా అత్యధికమైన విజయం ఇచ్చే దేవుడు నాతో ఉన్నామని నమ్మాలి. వ్యవసాయం చేస్తూ మూలలేస్తున్నావా? ఈ శ్రావణ మాసం ఆషాఢం వెళ్ళిపోయి శ్రావణం వచ్చేసిందా? శ్రావణం వెళ్ళిపోయి ఆషాఢం వస్తుందా? ఏసు రక్తం చేసి ప్రభు నమ్ముకున్నా అన్నీ మర్చిపోయాం. ఈ మూలేస్తున్నావా? మంచి పంట పండిస్తాను ప్రభువా, నీ కృప ద్వారా నమ్మటానికి ఇష్టపడు. అత్యధికమైన విజయాలు దేవుడు ఇవ్వటానికి ఇష్టపడుతున్నాడు. నీ వెళ్తున్న మార్గంలో ఆయన నీకు తోడై ఉంటాడు. ప్రభు నీకు నెమ్మదిని దయచేస్తాడు. శాంసన్ పునరా తన బలవంతుడే, కానీ ఫిలిష్తీయులను తరిమి కొట్టగలిగిన వాడే. కొన్ని పరిస్థితులను బట్టి ప్రతికూలమై పునరా అదిగో ఆ దేవతా స్తంభాలు కట్టేశారు. ఆ గుడిలో కట్టేసినప్పుడు సంసోను అడుగుతున్నాడు, ప్రభువా నాకు అత్యధికమైన విజయం కావాలి, అది నీ వల్లే జరగాలి, ఎవరి వల్ల జరగదు. ఈ అష్టోరి దేవత గుడిలో నేను విజయాన్ని చూడాలని ప్రార్థించి స్తుతించి అంగలార్చి వ్యాఖ్యలపడి ప్రభువును బ్రతిమాలాడు. ప్రభు అధికమైన బలమును జ్ఞానాన్ని ఇచ్చాడు. అక్కడ ఆ గుడి స్తంభాలు రెండింటిని విడగొట్టి పునరా దేవుని చిత్తము కొరకు అత్యధికమైన విజయం చూడగలిగాడు. ఆమేన్. ఈరోజు నీవు కూడా నీ జీవితంలో అత్యధికమైన విజయం పొందాలని ఆశపడుతున్నావా? నువ్వు రాస్తున్న ఎగ్జామ్లో ప్రార్థనాపూర్వకంగా వెళ్ళు. అందరికంటే మీ క్లాసులో దేవుడు నిన్ను అధికమైన విజయాన్ని ఇస్తాడు. నమ్ము. నమ్మదగిన వారితో సహాయం కొరకు ఎదురు చూడు. నా యేసయ్య నిన్ను నీ కుటుంబాన్ని ఒక ఉన్నత స్థితిలో నిలబెడతాను. మనుషుల వైపు చూస్తూ దేవుని వైపు చూస్తూ కాదు, దేవుని వైపే, దేవుని వాగ్దానం వైపు చూడు. పరిశుద్ధ గ్రంథాన్ని చదువు, ప్రార్థన చేసుకో. దేవుడు గొప్ప కార్యాలు చేసి నిన్ను ఉన్నత స్థితిలో నడిపించను గాక. నువ్వు ఏ పని మొదలెడతావో ప్రార్థన చేసి మొదలెడతావా? నేను కూడా నీ కొరకు ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుల వ్యవసాయంలో మూలలేస్తానైనా ఆ పొలం 30 అంతలు 60 అంతలు 100 అంతలు ఫలించును గాక. అదిగో ఆ బిడ్డడు చదువు కొరకు ప్రయాణం చేస్తాను, ఎగ్జామ్ రాయాలని. ప్రభు దాంట్లో అత్యధిక విజయములు దయచేయను గాక. శత్రువుల చేత పోరాటాల్లో భయపడుతున్నాడు ప్రభా, దాంట్లో నువ్వు అత్యధికమైన విజయం ఇచ్చి నీ కుమారుడికి కృప చూపించమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున నీ ప్రియ బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాము తండ్రి. ఆమేన్.